తెలుగువారి ఆత్మీయ వారధి టోరీకి స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు నింగి నేల మనదే విత్ సాయి లక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. ఈ రోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసి ఉన్నారు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గారు స్వామి గౌడ్ గారు ఉన్నారండి. వారితో ఈ రోజు మన చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సార్ వెల్కమ్ టు టోరీ సార్. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి 1 సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలానికి మీరు వార్షికోత్సవాలు కూడా చేసుకుంటున్నారు. సంబరాల్లో మునిగి తేలుతూ ఆనంద డోలికల్లో తొలియాడుతూ ఉన్నారు. మీరు ఈ అనుభవాన్ని మీరు ఎలా పంచుకుంటున్నారు? మా శ్రోతలకు వివరించండి. మేము చేసుకోవటం లేదు, మనం అందరం చేసుకుంటున్నాం. అవును సార్. అదేవిధంగా 60 సంవత్సరాల ఆకాంక్ష, 14 సంవత్సరాల పోరాటం, ఈ రెండింటి కలయిక తెలంగాణ రాష్ట్ర సాధన. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు చాలా తృప్తితో ఉన్నాం. అయితే సాధించుకోగానే అయిపోలే, ఇల్లల్కగానే పండుగ అయిపోలేదన్నట్టుగా ఏ ఆకాంక్షల కోసమైతే ఏవి నష్టపోయామని చెప్పి ప్రజానీకానికి 14 సంవత్సరాలు చెప్పామో, ఏ ప్రజలైతే 60 సంవత్సరాలు ఆకాంక్షిస్తున్నటువంటి తెలంగాణ ప్రజానీకం ఉన్నారో ఆ ఆకాంక్షలు నెరవేర్చాల్సినటువంటి సందర్భం ఈరోజు ఉంది. అందువలన ఆనందంతో పాటు ఆశయ సిద్ధి కోసం పోరాటం మరొక ఉద్యమంలాగా సాగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నేను మా తోటి రాష్ట్రం, పక్క రాష్ట్రమైన ఆంధ్ర మిత్రులకు కూడా నేను నా సంతోషాన్ని వారి రాష్ట్ర ఏర్పడిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కారణం ఏమిటి అని అంటే, ఒకసారి చెన్నై నుంచి కర్నూలుకు వచ్చారు, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ నుంచి విజయవాడ పోయారు. ఈ విధంగా ప్రయాణం కొనసాగిస్తున్న క్రమంలో ఆంధ్ర అభివృద్ధి కుంటుబడి ఉన్నటువంటి మాట వాస్తవం. ఆంధ్ర ప్రజానికం కూడా ఈరోజు కోరుకుంటూ ఉన్నారు, ఉద్యమం ఎవరు చేస్తేనేమి, మాకు ఒక రాష్ట్రం ఏర్పడ్డది, మాకు ఒక ఆత్మతృప్తి, మేము కూడా అభివృద్ధి చెందే ఆలోచన జరుగుతున్నది అని చెప్పి ఈరోజు ఆంధ్ర ప్రజానికం కూడా తృప్తి చెందుతూ ఉన్నారు. కారణం, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజధాని నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేయటం, విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలతో మాట్లాడటం ఒక ఆత్మస్థైర్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. అందువల్ల ఆంధ్ర ప్రజలందరికీ కూడా రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా వారికి కూడా నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మీరు అటెండర్ స్థాయి నుండి ఈరోజు శాసన మండలి చైర్మన్ స్థాయి వరకు ఎదిగారు. దీని వెనుక మీ కృషి, ఈ ప్రస్థానం వెనుక మీ కృషి, మీ పట్టుదల, దీని గురించినటువంటి వివరణ మా శ్రోతలకు వివరించండి సార్. ప్రధానంగా నేను ఒక ₹6.75 బేసిక్లో ఉన్నటువంటి ఉద్యోగిని. ఉద్యమం తర్వాత 1969లో సిటీ కాలేజీలో ఉన్నప్పుడు నేను విద్యార్థిని. ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఆ పాల్గొన్నటువంటి నేపథ్యంలో నేను 10వ తరగతి ఫెయిల్ కావటం వలన ఇంట్లో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈనాడు విద్యార్థి ఫెయిల్ అయితే మనస్థైర్యాన్ని కలగజేస్తున్నారు, కానీ ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఉండేది కాదు. ఖచ్చితంగా ఆ రోజుల్లో తన్ని బయటకు పంపించే పరిస్థితే నేను చదువుకున్న రోజుల్లో ఉండేది. అదే పరిస్థితి నా పట్ల ఉన్నప్పుడు నేను బయటకు వచ్చి ఏదైనా పని చేసుకొని 10వ తరగతి పాస్ కావాలన్న ఒక దీక్షతో నేను ₹6.75 ఒక ఉద్యోగంలో కుదిరాను. అది సేవకు ఉద్యోగం, దాని పేరు. రాజేంద్రనగర్ పంచాయత్ సమితిలో సేవకు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినటువంటి నేను ఆశ్చర్యం ఏమిటంటే, సేవకు ఉద్యోగంలో ₹6 భారణ, కానీ అక్కడ నేను ఛాయలు చేసి 10 మందికి వచ్చినటువంటి డబ్బులు దాదాపు 15-20 రూపాయలు ఉండేటివి. ఇవి ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్దలు సంపాదించే జీతంతో సమానమైనటువంటి జీతం. సో దాన్ని బట్టి నేను 10వ తరగతి ప్రైవేట్గా రాశాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇంటర్ ప్రైవేట్గా రాశాను, అది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయ్యాను, డిగ్రీ పాస్ అయ్యాను. ఈ విధంగా అంచెలంచెలుగా నా చదువును కంప్లీట్ చేశాను. నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు వేరే డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావటం, ఏదైతే ₹6 ఉద్యోగానికి జాయిన్ అయ్యానో దాన్ని రిజైన్ చేసి నేను ఈ ఉద్యోగంలో జాయిన్ కావటం జరిగింది. ఉద్యమకారుడిగా, మండలి చైర్మన్గా మీ అనుభవాలు అంటే, ఉద్యమకారుడు అనేటప్పటికీ ఒక ఉద్రేకపూరితమైనటువంటి భావాలు, ఒక ఉద్రేకపూరితమైనటువంటి మనోభావాలు, చాలామందిని కలుపుకొని పోవటం, చాలామందికి ఉన్న వాస్తవాన్ని తెలియజెప్తూ ఆ ఉద్యమం స్ఫూర్తిని వారిని నింపుతూ ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత అప్పుడు. శాసన మండలి చైర్మన్గా అంటే అక్కడ ఉన్నటువంటి సభ్యులందరినీ సమాధానపరిచి వాళ్ళందరినీ ఒక్క తాటి మీదకి తీసుకువచ్చి అందరినీ సమదృష్టితో చూస్తూ ఒక సభని ముందుకు తీసుకువెళ్ళేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత. ఈ రెండిటి మధ్య ఒక వైరుధ్యం ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ప్రజలకు కనిపిస్తూ ఉంటారు. సో ఈ రెండిటి అనుభవాలు మీరు చెప్పండి సార్. నేను ప్రధానంగా ఉద్యమంలోకి
రావడానికి గల ప్రధాన కారణం ఆనాడు జరుగుతున్నటువంటి నష్టం. నేను ఏ డిపార్ట్మెంట్లో అయితే ఫండ్ చేస్తున్నాను, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అడల్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ రోజు ఉద్యోగం చేస్తున్నాను ఒక ల్యాబ్ అటెండెంట్గా. ఉద్యోగం చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది సంఘ సభ్యులు ప్రమోషన్ సమయం వచ్చేటక్కల ఇతను మా సభ్యుడు కాదు అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను నా అంతలు నేను ప్రశ్నించుకున్నాను. నేను 69లో ఉద్యమంలో పాల్గొన్నాను, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగుల సంఘం లేదా, మరి ఏంది దీని పరిస్థితి అని చెప్పి ఆలోచించి నేను తెలుసుకొని అక్కడ ఉన్న వాతావరణం తెలుసుకొని సీనియర్ ఉద్యోగం తెలుసుకొని స్వామినాథన్ గారిని కలిశాను. గౌరవనీయ స్వామినాథన్ గారు ఈరోజు కూడా జీవించున్నారు. వారు చూపిన బాటలో నేను పనిచేస్తున్న క్రమంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి ఆ రోజు జరిగింది. బ్రహ్మంగారి మఠం దగ్గరికి హైదరాబాద్కు సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక 18 మంది ఇంజనీర్లను డిప్యుటేషన్ వేయటం జరిగింది. ఆంధ్ర నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నట్టు 30 మంది ఇంజనీర్లను డిప్యుటేషన్ వేయటం జరిగింది. ఇది ఆ రోజు తెలుగు గంగా కాలువ కోసం నిర్మాణం కోసం ఎన్టీ రామారావు తీసుకున్నటువంటి చర్యలు. కానీ అక్కడ రాయలసీమ మిత్రులు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కొంత అపోహపడి మా ఉద్యోగాలు పోతాయి మీరందరూ వస్తే అన్న ధోరణితోటి వాళ్ళు భార్యలకు భయపెట్టించి వారి మెడల్లో మీ మంగళ సూత్రాలు భద్రంగా ఉండాలి అనుకుంటే మీరు మీ భర్తలతోటి మీ ప్రాంతాలకు వెళ్ళిపోమని చెప్పి వారు బెదిరించడం జరిగింది. వెంటనే ఈ 18 మంది ఉద్యోగులు అక్కడ లారీ మాట్లాడుకొని భార్య పిల్లలతో సహా తెల్లవారి కల్లా స్వామినాథన్ గారి ఇంటికి వచ్చారు. నేను స్వామినాథన్ గారి ఇంట్లో కూర్చొని మా సంబంధించిన ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఏం జరిగిందంటే ఏడుస్తున్నారు. ఒక 15 నిమిషాలు చెప్పారు. ఆ తర్వాత చెప్పారు, సార్ ఇట్లా జరిగింది అని. ఆ రోజుల్లో మాకు వాహనాలు లేవు, స్కూటర్లు లేవు, సైకిల్ మోటార్లు లేవు, కార్లు లేవు. ఎన్టీ రామారావుతో మాట్లాడడం కోసం బయలుదేరి వచ్చాం. ఎన్టీ రామారావు మాకు హ్యాబిట్స్ చౌరస్తలో ఆయన గండిపేట ఆశ్రమానికి పోతూ అక్కడ మాకు ఎదురయ్యాడు. వెంటనే స్వామినాథన్ గారు రిక్షాలో నుంచి దూకి కారు అడ్డంగా నిలబడ్డాడు. ఆయన సెక్రటరీ రాఘవేంద్రరావు గారు దిగి ఏం స్వామినాథన్ అంటే ఏమీ లేదు, ఈరోజు ఈ రోడ్లోనే తేలాలి మాకు ముఖ్యమంత్రికి, మమ్మల్ని ఏమనుకుంటున్నారు మీరని ఆయన నిలదీయటం. బ్రదర్ మీరు ఇంటికి రండి మాట్లాడుకుందామని కారు తిప్పుకున్నటువంటి ఎన్టీ రామారావుతో మేము ఆయన నివాసానికి వెళ్ళాం. ఆ రోజు అక్కడ స్వామినాథన్ గారు చెప్పడం జరిగింది ఒక్కటే మాట, సార్ 18 మంది ఇంజనీర్లను మీ రాయలసీమ భరించలేకపోయింది, మరి 50,000 మంది ఉద్యోగులను ఆంధ్ర ఉద్యోగులు మేము ఎట్లా భరిస్తున్నాం ఈ తెలంగాణలో అని చెప్పి ఆయన అంటే, అదేంటి బ్రదర్ అట్లా మాట్లాడతారు అన్నాడు. అవును సార్ ఇది నిజము, మీరు కావాలంటే మీ సెక్రటరీని అడగండి అన్నాడు. ఆయన కూడా రాఘవేంద్రరావు సార్ కొంత వాస్తవం ఉంది అన్నాను. కొంత వాస్తవం గురించి వద్దు, వెంటనే కమిటీ వేద్దామని చెప్పి ఆ రోజే పద్మనాభరెడ్డి కమిటీని నియమించడం జరిగింది. ఆ పద్మనాభరెడ్డి కమిటీని ఆయన 2 నెలల్లో రిపోర్ట్ అడిగితే 1 నెల రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిన పద్మనాభం కమిటీ ఆ రోజు చెప్పినటువంటి మాట ఆశ్చర్యం. మమ్మల్ని మేము నమ్మలేకపోయాం. మేము చెప్పింది 50,000 ఉద్యోగాలే, కమిటీ చెప్పింది 97,500 మంది ఆంధ్రులు తెలంగాణలో పనిచేస్తున్నారని ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేము భరించలేకపోయాం, ఏమీ అన్యాయమని. వెంటనే ఆయన 610 జీవో తీసుకొచ్చాడు. 610 రావడానికి ప్రధాన కారణం ఈ సంఘటన. ఆ జీవో అయితే వచ్చింది కానీ అది అమలు కాలే. ఆ అమలు కాక ఇక దాని మీద రకరకాల ఉద్యమాలు, తెలంగాణ ఇంజువ సంఘం ఇక అనేక ఉద్యమాలు చేస్తూ ముందుకెళ్ళినటువంటి ఘటన మీరంతా చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. అందువల్ల చాలా బాధాకరమైన అంశం. విదేశాల్లో మా పిల్లలు ఈరోజు లక్షలాది మంది విదేశాలకు వెళ్ళడానికి కారణాలు ఏంటి? ఎందుకు తల్లిదండ్రులు లేని దగ్గర బాధలు పడుతూ తిండి లేక తిప్పలు లేక ఈరోజు ఎందుకు విదేశాల్లో ఉన్నారు? ఈడ సరి అయినటువంటి సౌకర్యాలు ఉద్యోగాలు లేనటువంటి కారణాన, మా ఉద్యోగాల్లో మిగతా వాళ్ళు ఉన్నటువంటి కారణాన ఈరోజు మా పిల్లలు, మా దగ్గర ఉండాల్సిన పిల్లలు విదేశాల్లో తల్లిదండ్రులు అనాథరయ్యారు. ఇక్కడ పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అందువల్లనే ఆ రోజు జరిగినటువంటి ఘటనలతో నేను ఉద్యోగంలో ప్రవేశించాను. ఆ తర్వాత మీకు తెలుసు, నేను రిటైర్మెంట్ కాగానే వెంటనే కేసీఆర్ గారు అన్నా నువ్వు ఖాళీగా ఉండొద్దు ఇంత ఉద్యమం చేసి అని చెప్పి నన్ను వారు ఎమ్మెల్సీగా టికెట్ ఇవ్వటం. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ 4 జిల్లాల ప్రతినిధిగా నేను నిలబడటం జరిగింది. నాకు ఆశ్చర్యం ఏమిటంటే 92% ఓట్లు పోలు కావటంతో నన్ను అసలు నా విజయాన్ని నేను నమ్మలేకపోయాను. దాని తర్వాత ఆయన వెంటనే నన్ను ఇక్కడ కౌన్సిల్ చైర్మన్గా నియమించారు. కౌన్సిల్ చైర్మన్గా నియమించే దాంట్లో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు అనంటే కౌన్సిల్లో ఉన్నటువంటి మహామౌలు డి శ్రీనివాసరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, పోట్ల నాగేశ్వరరావు గారు, కార్మిక నాయకులు, ఎంఐఎం సభ్యులు,
ఒకరిని మించినటువంటి సభ్యులు మరొకరు. ఆశ్చర్యం ఏమైందంటే ప్రొఫెసర్ల దగ్గర ఉన్నటువంటి ప్రతి సబ్జెక్టును కూడా పోషాన పెట్టినటువంటి ప్రొఫెసర్లు ఉన్నటువంటి ఆ సభ, అలాంటి సభ వారిని ఎక్కడ నేను ఆశ్చర్యపోయానంటే, నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్న వీళ్ళ దగ్గర నేను దాదాపు 3 గంటలు 4 గంటలు సమస్యల కోసం కూర్చునేవాడిని బయట. అలాంటి వారి సభలో నేను అధ్యక్షుడిగా రావటం అనేది అసలు నేను నమ్మలేకపోయినా. ఈ సభను నేను ఎట్లా కంట్రోల్ చేస్తా, వీళ్ళ సబ్జెక్ట్ ఎక్కడ, నా సబ్జెక్ట్ ఎక్కడ అనుకున్నా. కానీ అది ఆ సభ్యులు, నేను ఒకటి ఈరోజు బాగా ఫీల్ అవుతాను, సభను నేను నడిపించలేదు, నా తెలివితేటలు సభను నడిపించలేదు. అక్కడ ఉన్నటువంటి విజ్ఞులు, ఆ సభలో ఉన్నటువంటి విద్యావంతులు ఎవరైతున్నారో, పెద్దలు ఎవరైతున్నారో వారిని ఆ సభని వారిని నడిపించుకున్నారు, బ్రహ్మాండమైన చర్చను కొనసాగించారు. అందువల్ల ఆ విజ్ఞుల నిజంగా ఆ విద్యావంతులకు నేను ఈరోజు కూడా సెల్యూట్ చేస్తాను. మా సభ్యులు, కౌన్సిల్లో ఉన్నటువంటి మేధావులు ఎవరైతున్నారో, సభ్యులు ఎవరైతున్నారో, అన్ని పార్టీల సభ్యులు, సుధాకర్ రెడ్డి గారు ఒక డిసిప్లిన్ సోల్జర్, సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లా అనేక మంది నాయకులు ఉన్నటువంటి సభ చాలా హుందాతనంగా ఊహించని రీతిలో సభను నడిపించుకున్నాం. అనేక రకాల బిల్స్ మీద చర్చించాం, ప్రజా సమస్యల మీద చర్చించాం. అయితే మీరు అన్నట్టుగా ఆ ఉద్రేకం వేరు, ఇక్కడ వచ్చినాక ఇక్కడ ఉద్రేకం కాదు, ఆలోచన. మరి ఆ ఆలోచనతోటి ఇక్కడ నడపాల్సిన అవసరం ఉంది, సెక్షన్ల ప్రకారంగా నడపాలి. అలాంటి ఆలోచన ఇక్కడ అవసరం. అక్కడ ఉద్రేకం ఎంత వీలైతే అంత సమీకరణ చేసుకొని సభ్యులను ముందుకు తీసుకుపోతే తప్ప ఉద్యమం నడవదు. కానీ ఇక్కడ అట్లా కాదు, ఎంత ఆలోచనతో, ఎంత శాంతంగా, ఎంత మౌనంగా ఉండి సభ్యులను శాంతపరచుకొని ప్రజా సంక్షేమ సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల మరి భగవంతుడు మా సభ్యులకు ఇచ్చినటువంటి సహనం అయితేనేమి, ఓర్పు అయితేనేమి, నేను చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా చేసినప్పటికీ సభలో ఉన్నటువంటి పెద్దలంతా నాకు సహకరించారు. వారి సహకారంతో, ఇటు ప్రభుత్వం సహకారంతో, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో, పెద్దలు ముఖ్యమంత్రి గారి సహకారంతో, నా సభలో హోమ్ మినిస్టర్ ఉన్నాడు, నా సభలో అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా కౌన్సిల్ సభ్యులు. నా సభలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు ఉన్నారు. ఆశ్చర్యం వేస్తుంది, ఎప్పుడు ఏ కౌన్సిల్లో కూడా ఇంతమంది సభ్యులు, మంత్రులో ఉన్నటువంటి నంబర్ 1 స్థానంలో ఉండే మంత్రులు ఎవరు నా సభలో లేరు గతంలో. కానీ ఈసారి ఆశ్చర్యం, హోమ్ మినిస్టర్ అదే సభలో ఉన్నాడు, కడియం శ్రీహరి కేంద్ర మంత్రి, నగర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా చేసి కేంద్రంలో ఎంపీ చేసిన కడియం శ్రీహరి గారు ఉన్నారు, నరసింహారెడ్డి గారు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్సీలుగా నా సభలో ఉన్నారు. అదేవిధంగా దానికి దీటుగా అటుపక్కన కూడా బ్రహ్మాండమైనటువంటి కాంగ్రెస్ నాయకులు, అటు షబీరులుగా అయితేనేమి, లేకపోతే ఇంకా మా వాళ్ళు ప్రభాకర్ అయితేనేమి, ఒక పద్ధతిని, ప్రజా సమస్యల మీద ఒక పట్టున్నటువంటి నాయకులు, ఈరోజు చర్చలుగా ఉన్నటువంటి నాయకులు కూడా అవతల కూడా ఉన్నారు. ఓకే సార్, కాలర్ లైన్లోకి వచ్చారు సార్. వెల్కమ్ టు టోరీ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నేను శేఖర్ మాట్లాడుతున్నా. నమస్కారం అండి, సార్తో మాట్లాడండి శేఖర్ గారు. నమస్తే, చెప్పండి. నమస్తే అన్న, నేను శేఖర్ గౌడ్, వరంగల్ టీఎన్జిఓస్ వైస్ ప్రెసిడెంట్ గా ఒక 15-20 సంవత్సరాలు చేసిన. మీరు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు మీకు ట్రెజరీ ఉండే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తే చాలా 10 నిమిషాలు ఉన్నాడు. మీరు ఇంత పొజిషన్ రావడం చాలా సంతోషం, అందుకే కంగ్రాట్స్ చెప్తాను ఫోన్ చేసిన భయ్య. థ్యాంక్ యూ గౌడ్ సాబ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. చాలా సంతోషమైంది భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య. ఓకే అండి, థ్యాంక్ యూ అండి శేఖర్ గారు. సార్, మీరు సకల జనుల సమ్మెలో ఉద్యోగులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి చాలా కృషిని చేయవలసి ఉంటుంది. అసలు ఆ సమ్మెకి సకల జనుల సమ్మె అనే పేరు ఎందుకు పెట్టారు? ఆ సమ్మెలో ఆ ఉద్యోగులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి దాని వెనుక ఉన్న మీ కృషి ఏమిటి? దీని వెనకాల ఉన్నటువంటి కృషి ఒక్కరోజుది కాదు. ఒక విషయాన్ని మనము నమ్మించి వాస్తవాన్ని చెప్పగలిగినప్పుడు ఈ వాస్తవం ఏంటో ప్రజలకు వివరించగలగాలి. ఈ వివరించడం కోసం దాదాపు దేవి ప్రసాద్ గారి నాయకత్వాన, సుధాకర్ గారి నాయకత్వాన, సుధాకర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా, అప్పుడు మేము కొద్దిగా తక్కువగానే పాల్గొన్నమాట వాస్తవం. ఆ తర్వాత మా దేవి ప్రసాద్ గారు నాకు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత మేము దాదాపు 5 సార్లు పర్యటించాం. ఒక్కరోజు కాదు, 5 సార్లు. 610 మీద వివరణ ఇవ్వటం కోసం పాదయాత్ర చేశాం.
ఈ 10 జిల్లాలు. సైకిల్ యాత్ర చేశాం, స్కూటర్ యాత్ర చేశాం, కారు యాత్ర చేశాం. ఇవన్నీ కూడా ఈ 610ని వివరించడం కోసం రకరకాలుగా తీసుకున్నటువంటి ఉద్యమాలు. ఇది ఇంకొకటి కూడా దీంట్లో నిజాయితీ ఎక్కడ అంటే, హైదరాబాద్ నుంచి మేము బయలుదేరాము అంటే మళ్ళీ ఈ 10 జిల్లాలు కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వచ్చాం, కానీ మధ్యలో హైదరాబాద్ రాలేదు. ఈ విధంగా మహిళా సభ్యులతో పాటు దాదాపు 600 మంది 610 జీవోలో ఏ నంబర్ అవుతుందో ఆ నంబర్తో నేను పర్యటించాను ప్రతి తాలూకా. అయితే మొదటిసారి పోయినప్పుడు జిల్లాని టచ్ చేశాను, రెండవసారి పోయినప్పుడు తాలూకాని టచ్ చేశాను, మూడోసారి పోయినప్పుడు టోటల్ గ్రామాలను టచ్ చేశాను. ఈ విధంగా విధంగానైతే చేశామో ఇక ప్రజల్లో ఒక భావన, మనం ఖచ్చితంగా 610 ఇంప్లిమెంట్ జరగాలి అనే ఒక ఆలోచనను తీసుకురాగలిగాం. అయితే దీంట్లో ఉద్యోగుల సమావేశాలు కాకుండా యువజన సమావేశాలు, రైతుల సమావేశాలు, పబ్లిక్ సమావేశాలు ఇవన్నీ పెట్టడం వలన మేము ప్రజల్లోకి చొచ్చుకొని పోయాం. ఎప్పుడైతే సిద్దిపేటలో మాకు హైదరాబాద్ ఫ్రీ అని చెప్పి ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, అది దారుణమైన జడ్జిమెంట్. హైదరాబాద్లో ఎవరైనా ఉద్యోగం చేయొచ్చు అని ఒక జడ్జిమెంట్ రావడంతో ఒక్కసారిగా ఇన్ని రోజులు తిరిగినటువంటి అగ్నిగుండం బద్దలయ్యింది హైదరాబాద్లో. అది బద్దలు కావడంతో ఇక ప్రజలు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. మేము ఇచ్చినటువంటి బంద్ కాల్ ఊహించని రీతిలో ఏ పొలిటికల్ పార్టీ ఇవ్వనటువంటి ఈ స్పందన ఆ రోజు దానికి వచ్చింది. మాతో ప్రజలంతా మమేకమయ్యారు. అప్పుడు నేను ఈ ఉద్యమాల గురించి చదువుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మహాత్మా గాంధీ గారిది, సుభాష్ చంద్రబోస్ది, చాలామంది డాక్టర్ అంబేద్కర్ గారి పుస్తకాలను చదువుతున్నప్పుడు జనరల్గా అంతకుముందు నేను పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఎప్పుడైతే ఉద్యమ నేతగా తిరుగుతున్నానో కొన్ని వాస్తవాలు, కొన్ని ఉద్యమాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు ఈ ఉద్యమం నాకు ఈ పుస్తకాలను చదవడం నేర్పింది. చదువుతున్న సందర్భంలో ఒకసారి చైనాకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ఒక పుస్తకాన్ని చదువుతుంటే అక్కడ ఆ పుస్తకంలో పీపుల్స్ స్ట్రైక్ అనే పదం ఒకటి కనపడేది. ప్రజలను సమీకరించి సమ్మె చేయించారు, దానికి నామకరణం పీపుల్ స్ట్రైక్ అన్నారు. దాన్ని నేను తెలుగులో కన్వర్ట్ చేసుకొని సకల జనుల సమ్మె అని చెప్పి నేను మీటింగ్లో పేరు పెట్టడం జరిగింది. ఆ ఊహించనటువంటి స్పందన ఆ పేరుకు, ఆ సమ్మెకు, ఆ ప్రజలు ఇచ్చినటువంటి స్ఫూర్తి, రాష్ట్రం కావాలనే ఆకాంక్ష, ఒక పక్కన టీఆర్ చేస్తున్న ఉద్యమం, ఇవన్నీ కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయాయి. సార్ కాలర్ లైన్లోకి వచ్చారు సార్. వెల్కమ్ టు టోరీ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? శుభోదయం అండి, సాయిలక్ష్మి గారు. శుభోదయం సార్, మదన్ గారు. సార్ ఈయన వాషింగ్టన్ డీసీ నుంచి మాట్లాడుతున్నారు సార్. సార్తో మాట్లాడండి సార్. నమస్కారం సార్. స్వామి గౌడ్ గారు. నమస్కారం సార్. ముందుగా మీకు అభినందనలు అండి. మండలి చైర్మన్ గా ఎన్నుకున్నందుకు, మీరు రాజకీయంలోకి అడిగినందుకండి. మీకు రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా శుభాకాంక్షలు. అవునండి, జై తెలంగాణ అండి. జై తెలంగాణ. అయితే మీరు జేఏసీ నేపథ్యంలో నుంచి వచ్చారు. మీ ఆ నేపథ్యంలో మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నానండి. చెప్పండి. సర్కార్ కానీ లెజిస్లేచర్ కానీ ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు క్షేత్రస్థాయిలో నిజ రూపం దాల్చాలంటే ఎగ్జిక్యూటివ్ వింగ్కు చెందిన లక్షల మంది ఉద్యోగులు సిన్సియర్ గా, చిత్తశుద్ధి, డెడికేషన్ తో పనిచేయడం వల్ల జరుగుతుందని అంటారు. మరి అది చాలా వరకు ఈ రోజు పొరబడిన మూలంగా ఆ ఫలితాలు ప్రజలకు చేరడం లేదని అందరూ అనుకుంటున్నారండి. దీన్ని మీరు అంగీకరిస్తారా? దీని మూలంగా మీరు ఏదైనా ఉద్యోగ వర్గానికి ఏదైనా సందేశం ఇవ్వనున్నారా? ఎందుకంటే నేను స్వామినాథన్ గారిని కూడా ఇక్కడ 2 రోజుల పాటు నేను ఆయనతో ఉండడం జరిగింది. ఆయన జమానాల్లో ఉన్న విద్యార్థి కూడా ఇప్పుడు ఉద్యోగుల్లో పొరబడిందని నేను అనుకోవడం అండి. దీని గురించి మీరు విశ్లేషించారండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నేను ఇక్కడ మొట్టమొదటి మీ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. ఉద్యోగులు అలసత్వం పొందారు, పథకాలు అందటం లేదనే దగ్గర దాన్ని నేను ఏకీభవించడం లేదు. కారణం ఏంటి అని అంటే, ఉద్యోగులు మొట్టమొదటి రాష్ట్రం వచ్చిన రోజునే శపథం తీసుకొని ప్రతి ఒక్క ఉద్యోగి 1 గంట 2 గంటలు ఎక్కువ చేయాలన్న కారణంతో ఈరోజు ప్రతి కార్యాలయంలో పని జరుగుతున్నటువంటి మాట అందరం చూస్తూ ఉన్నాం. ఇక రెండోది, ఎప్పుడైతే సర్వే నిర్వహించిన దాంట్లో పాల్గొన్నటువంటి వారు ఉద్యోగులే. ప్రతి ఇంటి దగ్గరికి, ప్రతి గ్రామానికి వెళ్ళినటువంటి వారు ఉద్యోగులే.
ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ 6 కిలోల బియ్యం కానీ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారు ఉద్యోగులే. ఒకవేళ లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కీములు ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు మీరు అన్నట్టుగా. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఒకవేళ మీ దృష్టికి ఏవైనా 2-3 అవాంతరాలు ఏవైనా సంఘటనలు వచ్చుంటే వాటిని తప్పకుండా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు 100% 10,000 మంది ఉద్యోగులు ఉంటే 10,000 మంది అట్లనే ఉండకపోవచ్చు, అందులో ఒక 20-30 మంది కొంత అలసత్వం ఏదంటే ఉంటే ఉండొచ్చు. కానీ 99% ఉద్యోగులు ఈరోజు రాష్ట్ర ఆకాంక్షకు రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు, కంకణబద్దులై ఉన్నారు. ఉద్యోగులను మనసారా మనం అభినందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, శాసన మండలి చైర్మన్గా మీకు ఆదర్శం ఎవరు సార్? శాసన మండలి చైర్మన్గా నాకు ఆదర్శం గతంలో ఈ దాంట్లో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది స్పీకర్స్ పనిచేశారు. వారి స్పీకర్లో చదువుతూ ఉంటే నాకు ఒకరిద్దరు మన హైదరాబాద్ సంబంధించినటువంటి వారు ఇందులో పనిచేసినటువంటి వారు ఉన్నారు. అయితే నేను ఒక్కరిని స్పీకర్గా ఉన్నటువంటి వారికంటే నేను నా తల్లిదండ్రిని ఆదర్శంగా తీసుకుంటాను. వారు నాకు చెప్పింది ఒకటే, నీకు చేతనైతే నువ్వు సహాయం చేయి, నీవు చేతనైతే ఉద్యమంలో ఇచ్చిన మాట నిలబెట్టుకో, అంతేగాని నీ చేత కాకపోతే ఖచ్చితంగా ఇది నాతో కాదని చెప్పి లేదా ప్రజల ముందుకెళ్ళి క్షమించమని అడుగు, అంతేగాని ప్రజలను మాత్రం మోసగించొద్దని చెప్పి నా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా ఈరోజు నేను శాసన మండలిలో నేను అది అనుసరిస్తున్నటువంటి విధానం. ఏదైనా మంత్రులు, మీరు ఆశ్చర్యపోతారు, మా సభలో వచ్చిన మంత్రులు ఏదైనా సమాధానం చెప్తే నెక్స్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు అదే మంత్రులను నేను తిరిగి అడిగిన సందర్భం ఉన్నది. లాస్ట్ సమావేశాల్లో మీరు ఒక మాట ఇచ్చారు పలానా సభ్యుడికి, అది ఎంత మటుకు నెరవేరింది అని. ఆ సభ్యుడు కూడా అది నోటీస్ లేదు, అడిగిన సభ్యుడు కూడా అది జ్ఞాపకం ఉండకపోవచ్చు. కానీ నేను రికార్డు చేసుకొని మీరు లాస్ట్ టైంలో పలాని పార్టీ సభ్యుడు అడిగితే సమాధానం చెప్పారు, ఈ సమావేశానికన్నా పని అయ్యిందా, అయితే వివరాలు ఇవ్వమని అడుగుతాను. ఒకవేళ కాకపోతే కారణం ఏంటో చెప్పండి, ఒక ఇన్స్పెక్షన్ టీం వెళ్తుంది అని చెప్పిన సందర్భాలున్నాయి. అందులో పెద్దలు ఆశ్చర్యపోతారు, హరీష్ రావు గారిని కూడా నేను ప్రశ్నించిన సందర్భం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా నేను, సార్ మీరు రేషన్ కార్డులు అందరికీ ఇస్తామన్నారు, రేషన్ కార్డులు అందరికి కాకుండా కొందరికి పరిమితమైన బయట అనుకుంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం, దయచేసి మీరు వివరణ ఇవ్వాలని చెప్పి అంత పెద్ద మనిషి అయినటువంటి మేధావి అయినటువంటి మా ముఖ్యమంత్రి గారిని అడిగితే వారు సవివరంగా ఒక 1 అవర్ దాని మీద వారు సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఏమాత్రం కూడా నా పైన ఏ పార్టీ ఒత్తిడి లేకుండా ఖచ్చితంగా అన్ని పార్టీల సభ్యులు సహకరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చక్కగా సహకరించి ప్రతి విషయాన్ని సభ్యులకు వివరిస్తూ ఉంది. సార్ కాలర్ లైన్లోకి వచ్చారు సార్, వెల్కమ్ టు టోరీ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? విలాస్ రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి, సార్తో మాట్లాడండి. నమస్కారం సార్, రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మీకు కూడా సార్, మేము కూడా ఇక్కడ అమెరికాలో తెలంగాణ ఫార్మేషన్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఓకే థ్యాంక్ యూ జరుపుకున్నాము. కంగ్రాచులేషన్. సకల జనుల సమ్మె కానీ ఉద్యోగుల పాత్ర కానీ చాలా అభినందనీయమండి. మీ యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఇంపార్టెంట్. అయితే నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. చెప్పండి. సకల జనుల సభలో పాల్గొన్నటువంటి చాలా మంది రాజకీయ ఉద్యోగులందరూ ఈరోజు రాజకీయం వైపు చూస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రాథమిక డ్యూటీస్ ఎవరు చేయట్లేదు అనిపిస్తున్నారు అంటే మీరు చూసినట్టయితే. అదేవిధంగా 2 క్వశ్చన్లు ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, ఉద్యోగులు వాళ్ళకి సాలరీస్ పెరగాలని లేకపోతే మిగతా ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు, కానీ గ్రౌండ్ లో చూసుకుంటే కనుక కనీస అవసరాలు లేవండి. అంటే స్కూల్స్ బడీస్ కానీ టీచర్స్ ప్రాపర్ గా లేరు, కానీ మండలంలో తీసుకుంటే వాళ్ళ కనీస అవసరాలు లేవండి. సో వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ వైపు ఒకసారి దృష్టి సారిస్తే బాగుంటుంది. 2వ క్వశ్చన్, నేను బర్త్ సర్టిఫికేట్ ఒకటి అప్లై చేద్దామని చేస్తే బర్త్ సర్టిఫికేట్ రావడానికి 8 months పట్టిందండి. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము 1 నెల రోజులో బర్త్ సర్టిఫికేట్, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఇప్పుడు స్కూల్స్ తెరుస్తున్నారు, కాలేజీలు తెరిచిపోతున్నారు. మీరు యాక్టివ్ గా మండలంలో ఎలాంటి పనులు చిన్న అంటే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఇలాంటివి మీరు ఏమన్నా ప్రామిస్ చేయగలుగుతారా? ఒక 1 month లో అప్లై చేసిన 1 month లో ఇవి సాల్వ్ అవుతాయి అని చెప్పేసి మీరు ధైర్యంగా చెప్పగలరా? థ్యాంక్ యూ అండి. తప్పకుండా. ఈరోజు ఎవరైతే పిల్లల కోసం బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నటువంటి మిత్రులు ఉన్నారో
వారికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి చెప్పిన టైంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా అలసత్వం జరిగినా ఎంఆర్ఓ కానీ లేకపోతే సంబంధించిన అధికారులు ఎక్కడ వాంటెడ్లీ డిలే చేసినా వెంటనే చర్యలు తీసుకునేటటువంటి యంత్రాంగం ఏర్పాటయ్యింది. అయితే దీంట్లో ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సర్టిఫికేట్ కావలసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాకు తొందరగా కావాలని చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వటం వలన అనుకోని ఆలస్యం జరుగుతుందే తప్ప సమాచారం పక్కగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది నెల రోజుల లోపలనే మీ సర్టిఫికేట్ మీ చేతికి అందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా 8 నెలలు 9 నెలలు గతంలో పరిస్థితులు వేరు. ఈ మనము పాత విషయాలు మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి. వాటి గురించి కాదు, పాత ఎన్నో జరిగిపోయినాయి, ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది కావాలి. కాబట్టి తప్పకుండా మీ యొక్క ఆలోచనను కార్యరూపంలో దార్చడానికి మాకు తగిన సమాచారం మీరు నా ఫోన్ నెంబర్ మిగతా వివరాలు ఉన్నాయి. మీరు అప్లై చేస్తే ఆ వివరాలు చెప్పండి. నేను వెంటనే మాట్లాడి ఎక్కడ పొరపాటు జరిగిందో ఎందుకు జరిగిందో తెలుసుకొని పని జరిగేటట్టు చూస్తానని మీకు ఖచ్చితంగా నేను హామీ ఇస్తూ, ఇక రెండవది ఉద్యోగులు ఎవరైతే జీతాల కోసం ప్రయత్నం చేస్తున్నారని మీరు చెప్తున్నారో అది తప్పకుండా నిజం. ఏ ఉద్యోగి అయినా పనిచేసే దగ్గర తన జీవితం మెరుగుపడాలని, తన జీవితం బాగుపడాలని, తనకు ప్రమోషన్ రావాలని ఆ విధంగా ప్రయత్నం చేస్తాడు. నిజంగా ఉద్యోగులు జీతాల కోసమే పనిచేసి ఉంటే ఈ 42 రోజుల సమ్మె చేసి ఉండేవారు కాదు. అంటే ఒక పక్కన జీతాలు పెంపుదలతో పాటుగా ఇటు జీవితాలు కూడా పెంచుకోవాలి తెలంగాణ రాష్ట్రం కోరుకున్నటువంటి ఉద్యోగులకు మనం ధన్యవాదాలు చెప్పక మానదరెడ్డి గారు. అందుకోసం నేను చెప్తా ఉన్నాను, ఉద్యోగులు ఈరోజు అటు జీతము ఇటు జీవితము రెండుటి కోసం పోరాటం జరుపుతున్న మాటను మనం గుర్తుంచుకోవాలి. మీకు జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటే నాకు మీరు దయచేసి నా ఫోన్ నంబర్కు మీరు సమాచారం ఇవ్వండి. ఆ మండలంలో ఎక్కడ పొరపాటు జరిగిందో 24 గంటల్లో తెలుసుకొని మీకు తగిన న్యాయం జరిగేటట్టు నేను చూస్తాను. థ్యాంక్ యూ సార్. శాసన మండలి యొక్క ప్రాధాన్యత, శాసన మండలి వలన కలిగేటువంటి ప్రయోజనాలు, నేటి వ్యవస్థ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన మండలి యొక్క ప్రాధాన్యతను గురించి వివరించండి సార్. అలాగే దాని వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించండి సార్. శాసన మండలి అంటే పెద్దల సభ. శాసనసభ అంటే ప్రజలతోటి డైరెక్ట్గా ఎన్నికైనటువంటి యువకులు. ఈ యువకులకు అనుభవం లేకపోవడం కానీ, ప్రజా సంక్షేమ పట్ల ఒక ఆలోచన విధానం లేకపోవడం కానీ ఉండొచ్చు. ఉద్రేకపరులై ఉంటారు, ఆలోచన తక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆనాడు రాజ్యాంగ నిపుణులందరూ పెద్దల సభ ఒకటి ఉండాలి అని చెప్పి నిర్ధారించారు. ఈ పెద్దల సభ ఏమిటి? పెద్దల సభలో గ్రాడ్యుయేట్ చదువుకున్నటువంటి అందరూ 4 జిల్లాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారే ఓటర్గా ఉంటారు. ఆర్డినరీ పర్సన్ ఓటర్ ఉండడు. అంటే ఒక రైతు కానీ ఒక విద్యార్థి కానీ ఓటర్గా ఉండడు. ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటారో వారు మాత్రమే ఓటర్గా ఉంటాడు. అందులో నుంచి ఒక ఆయన ఎన్నుకుంటాడు. టీచర్స్ కాన్స్టిట్యున్సీ అంటాం ఒకటి. ఈ టీచర్ కాన్స్టిట్యున్సీ అంటే ఉపాధ్యాయులు ఆలోచన, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆలోచన ప్రకారంగా ఉపాధ్యాయ వర్గం ఒక మేధావుల వర్గం అనేది ఆలోచన ఉండింది. కాబట్టి మేధావుల నుంచి ఒకరు కౌన్సిల్ సభ్యుడిగా ఉండాలని చెప్పి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఒకరిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల నుంచి ఒకరిని ఎన్నుకుంటారు. మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో నిష్పత్తిగా కల్పజేసి అందులో నుంచి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. లోకల్ బాడీస్ నుంచి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. లోకల్ బాడీ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ వాళ్ళు. ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అంటే ఎమ్మెల్యేలు. ఈ విధంగా ఎన్నుకోవటం జరుగుతుంది. అదే రాజ్యసభ పెద్దల సభ అయితేనేమో ఎంపీలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఓటు చేయటం. తర్వాత ఇవన్నీ కూడా ఒకరు గ్రాడ్యుయేట్స్ నుంచి, ఒకరు టీచర్స్ నుంచి, ఒకరు ఎమ్మెల్యేల నుంచి, ఒకరు లోకల్ బాడీస్ నుంచి, ఒకరు ఐఎన్టీసీ కార్మిక వర్గం నుంచి, ఇంకొకరు గవర్నర్ కోటా నుంచి. ఇంతమందిని మీరు నియమించారు. గవర్నర్ అత్యంతమైనటువంటి రాజ్యాంగాధినేత కాబట్టి ఆయనకు కూడా కోటా ఉంటుంది. అందులో నుంచి ఒక ఎమ్మెల్సీ ఉంటాడు. ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ అంటే, ఈ తెలంగాణ రాష్ట్రము ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నప్పుడు చాలామంది ఆంగ్లో ఇండియన్స్, క్రిస్టియన్స్ అంతా ఇక్కడ వచ్చి ఉండిపోయారు. కాబట్టి మాకు ప్రాతినిధ్యం లేదు, మేము ఇక్కడ ఉండిపోయాము అని చెప్పుకునేటటువంటి వారి కోసం ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ ఉంటారు. వీరందరూ కలిసి అసెంబ్లీలో జరిగినటువంటి బిల్లు మీద ఈడ క్షుణ్ణంగా చర్చించడం జరుగుతుంది. ఒక బిల్లు వాళ్ళు అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టంగానే బిల్లు పాస్ కాదు. ఆడ బిల్లు పాస్ అయినా అది చట్ట రూపం దాల్చదు. ఈడికి వచ్చిన తర్వాత దాని మీద తిరిగి చర్చ ప్రారంభమవుతుంది. చర్చ ప్రారంభమైన తర్వాత ఆ చర్చలో వచ్చిన సారాంశాన్ని తీసుకొని బిల్ పాస్ అవుతుంది. అప్పటిదాకా బిల్ పాస్ కాదు. అందువల్ల పెద్దల సభకు ఉన్నటువంటి ఉన్నతమైన విలువ ఏమిటి అని అంటే,
ఈ బిల్లు ఇక్కడ చేస్తేనే ఆ బిల్లు పాస్ అవుతుంది, లేకపోతే అది చట్ట రూపం దాల్చదు. అందుకోసం శాసన మండలిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నిష్ణుతులు ఉంటారు, ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు, ప్రొఫెసర్లు అయి ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉంటారు. సార్, ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ శాసన మండలిని ఒకనాడు ఎన్టీ రామారావు గారు రద్దు చేయడం జరిగింది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు లబ్ధి కలగడం లేదు అని చెప్పని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారు పునర్నిర్మాణం చేసిన తర్వాత ఈ శాసన మండలికి ఒక రకమైనటువంటి విమర్శ కూడా ఎదురైంది. ఏమిటంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిని ఎవరినైనా మంత్రులుగా చేయాలి అని అనుకున్నప్పుడు, రాజకీయ లబ్ధిని కలిగించాలి అని అనుకున్నప్పుడు ఈ శాసన మండలి ద్వారా అభ్యర్థులను అక్కడికి పంపించుకుని అసెంబ్లీలో మంత్రివర్యులుగా కూర్చోబెట్టుకోవచ్చు. రాజకీయ ప్రయోజనాలతో కూడుకున్నటువంటి అంశాలని మళ్ళీ తెర మీదకు తీసుకురావడం జరుగుతోంది అన్నటువంటి విమర్శ కూడా వస్తోంది. సో దీనికి మీరు ఏం చెప్తారు సార్? మీరు కరెక్ట్గా అంతకుముందు నేను ఏదైతే ఆన్సర్ చెప్పానో ఆ ఆన్సర్కి ఇచ్చినటువంటి ప్రశ్న మీరు. ఎక్కడైతే బిల్లు పాస్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇరుకుల పడుతుందో, బిల్లు పాస్ చేసుకోలేని చేతగాని ప్రభుత్వము అనే ముద్ర పడుతుంది. ఎందుకు ఆ ముద్ర పడుతుంది అని అంటే, శాసనసభకు ఉన్నటువంటి పీరియడు 5 సంవత్సరాలు, శాసన మండలికి ఉన్నటువంటి పీరియడు 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో ఈ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ సభ్యులు ఈ సభలో ఎక్కువగా ఉంటారు. ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు సంతృప్తి చెందకపోతే వాళ్ళు బిల్లు పాస్ చేయరు. బిల్లు పాస్ చేయకపోతే ప్రభుత్వం చట్టం చేయలేదు, చట్టం చేయకపోతే ప్రభుత్వం నడవదు. కాబట్టి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సభ్యులు ఎవరు కౌన్సిల్లో లేరు, ఉన్న సభ్యులు తట్టుకోలేని పరిస్థితి ఉండింది. ఒక 5-6 మంది ఉండ్రి, మిగతా ఎక్కువ ఉండిరి, వాళ్ళ బిల్లు పాస్ అయితే లేవు. ఈ బిల్లు పాస్ కాకుండా అందరినీ నేను బతిలాడుకోవడం ఎందుకు అని చెప్పి కారణం చూపించేసి ఆయన దాన్ని రద్దు చేయటం జరిగింది. కానీ దాని ప్రాధాన్యతను గుర్తించినటువంటి రాజశేఖర రెడ్డి తిరిగి పెట్టిన తర్వాత మీరు అన్నట్టు అది రాజకీయ పునరావాస కేంద్రంగా మారుతుందని కొన్ని విమర్శలు వచ్చాయి. నేను ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే, రాజకీయ పునరావాసంగా ఎక్కడి నుంచైనా మార్పు చేయొచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసుకున్న దగ్గర చేయొచ్చు, ఇంకో దగ్గర చేయొచ్చు. కానీ ఒక చర్చ అంటూ కొనసాగాలి సీనియర్ల దగ్గర, పెద్దల ఆలోచనలు వేరే ఉంటాయని చెప్పి ఆ రోజు ఆలోచించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటిది రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రాలలో ఉన్నటువంటిది కౌన్సిల్ అండ్ అసెంబ్లీ. అందువల్ల ఇది పునరావాస కేంద్రంగా 1-2 ఉంటే ఉండొచ్చు. మనము అంత సూటిగా మేము సత్యహరిచంద్రులం మా దాంట్లో ఎవరు లేరని మనం చెప్పలేం. పొరపాట్లు 1-2 ఉంటే ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు 1-2 నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నాయి, లోకల్ బాడీలో మనం చెప్పిన వాళ్ళు ఎలక్ట్ అయ్యి రారు. మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ జెడ్పీటీసీ, ఎంపీటీసీ దగ్గర నుంచి ఓట్లు పడాలి. మనం చెప్పినట్టు పడవు. నీ ఎమ్మెల్యేల దగ్గర నువ్వు చెప్పినోడు పడతాయి, కానీ ఎంపీటీసీల దగ్గర పడాయి. గవర్నర్ నువ్వు చెప్పినోడు నామినేట్ చేయరు. ఈయన ఎక్స్పర్ట్ అంటే చేస్తాడు. టీచర్ల దగ్గర, గ్రాడ్యుయేట్ దగ్గర నువ్వు చెప్పినోడు గెలిచి రాడు. అందువల్ల దీన్ని కూడా ఎన్నికల సందర్భంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. పునరావాస కేంద్రంగా మీరు అన్నట్టు 1 or 2 అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉంటాయి, కానీ 90% మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజలకు అవసరమైనటువంటి కౌన్సిల్. ఓకే సార్, శాసన మండలి అనేది పెద్దల సభ అని పదే మనం ఇప్పుడు చర్చించుకున్నాం కూడా. అయితే ఈ సభ పట్ల ప్రజల్లో ఒక గౌరవప్రదమైనటువంటి భావన కూడా ఉంది. ఏదైతే పార్టీ ఫిరాయింపులు, పార్టీల కప్పదాట్లు ఏవైతే జరుగుతున్నాయో అది పెద్దల సభకి కూడా తప్పటం లేదు. ఆ మకిలి పెద్దల సభలో కూడా అంటుకుంటుంది. సో దీనికి కారణం ఏమిటంటారు? దీని పట్ల శాసన మండలి చైర్మన్గా మీ గురుతరమైనటువంటి బాధ్యతను గురించి కూడా వివరించండి సార్. ఇక్కడ ఒక్కటి మనం ఆలోచన చేయాలి మేడం. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను. ఎన్టీ రామారావు గారు తన బిల్లు పాస్ చేసుకోవడం కోసం ఇవి ఎంత చెప్పినా పాస్ అయితే లేవు అన్న ఉద్దేశంతో రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఆ రోజు ఉన్నటువంటి సభ్యుల ఆలోచన, ఈ రోజు ఉన్నటువంటి సభ్యుల ఆలోచనను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే ఒక ప్రభుత్వము ఉప్పెనలాగా ముందుకు వస్తుందో, ఒక పార్టీ ఒక తుఫాన్లాగా ముందుకొచ్చి అధికారం కైవసం చేసుకుంటుందో, ఈ పార్టీ ఇంకా చాలా రోజులు ఉంటుందన్న భావనతో కొంతమంది సభ్యులు వెళ్ళిపోతుంది. ఇక ఈ పార్టీ ఇంకో 10-15 సంవత్సరాలు ఉండేటట్టు ఉన్నది అని అనుమానం ఎప్పుడైతే ఒక సభ్యుడిలో కలుగుతుందో, అతను వెంటనే తన యొక్క నియోజకవర్గం అభివృద్ధి కోసం, తను నిలదొక్కుకోవటం కోసం, తన అభివృద్ధి పథంలో ముందుకెళ్ళడం కోసం ఆయన వెంటనే ఏం చేస్తాడు? పార్టీ మారి అధికార పార్టీలోకి రావటం జరుగుతుంది. అధికార పార్టీలోకి వచ్చిన సభ్యుడిని ఈరోజు మనం గమనించవలసింది, చూడవలసినటువంటి విషయం కూడా ఏమిటి అంటే, ఆ పార్టీ సభ్యుడు తన యొక్క నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షల కోసము, ప్రజల అభివృద్ధి కోసము, ప్రజల సమస్య పట్ల ఒక
పని చేయించుకోవడం కోసం అధికార పార్టీకి రావటం జరుగుతుంది. మీరు అన్నట్టు ఒకరిద్దరు ఉంటారు పదవి కాపాడుకోవటం కోసం వచ్చే వాళ్ళు అని అందరినీ అందులో గాడిలో కట్టలేం. అందువల్ల నేను అభిప్రాయపడేది చాలామంది సభ్యులు నాకు తెలిసి మా కౌన్సిల్లో అన్న ఇట్లుంటే మా నియోజకవర్గం ఎప్పుడు అభివృద్ధి అవుతుంది, మా ఫండ్స్ ఎట్లా రిలీజ్ అవుతాయి, మా పనులు ఎట్లా అవుతాయి, ప్రభుత్వం ఇంకో 15-20 సంవత్సరాలు ఉంటట్టుంది అనే ఆలోచనను వాళ్ళంతలో వాళ్ళు బయట పెట్టి వాళ్ళంతలో వాళ్ళు వచ్చింది, ఎవరు వీళ్ళని పిలిచింది కాదు. అందువల్ల నేను అభిప్రాయపడేది ఏంటంటే అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ వెళ్ళినటువంటి సందర్భం కనబడుతుంది మనకు. మీరు అన్నట్టు అప్పుడు కూడా మరి మీరు అనొచ్చు సార్ ఎన్టీ రామారావు అభివృద్ధి చెందలేదా, అప్పుడు ఎందుకు మరి సభ్యులు ఆ విధంగా రాలేదని మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ నేననేది ఏమిటి అంటే ఆ రోజు ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఆ సభ్యుల అభిప్రాయం మీద ఉంటుంది. ఇంకోటి కూడా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆ రోజు 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిండు, ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే ఎందుకు జంపు కావటం, జాతీయ పార్టీలో ఉంటే ఈ రోజు ఈడ కాకపోతే రేపు ఇంకో దగ్గర గవర్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. సముద్రంలో ఒక చేపను వదిలితే ఈ పక్కకే పోవాలని లేదు, అది ఏ కొరకైనా పోవచ్చు, దానికి అవకాశం ఉంది. కానీ చెరువులు లాంటి దాంట్లో చేపను వదిలితే అది అందులోనే తిరగాలి. అందువల్ల ఏమవుతుంది అంటే ఆ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మరి వారి ఆలోచన విధానం ఏందో మాకు తెలియదు, కానీ ఆ రోజు మాత్రం ఈ మార్పిళ్ళు లేకపోవడం, బిల్లు పాస్ కాకపోవడం, తప్పని పరిస్థితుల్లో వారు రద్దు చేయడం అనే సంఘటనలు ఆ రోజు జరిగాయి. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా డెవలప్మెంట్ కోసం ఆలోచించి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని కొంత ఆలోచనతో మనం మార్పు చెందినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఓకే సార్, అయితే ఈ మధ్యకాలంలో చట్టసభలు జరుగుతున్నటువంటి తీరుని చూస్తూ ఉన్నప్పుడు చట్టసభల్లో నెలకొంటున్నటువంటి గందరగోళం, వస్తున్నటువంటి వాగ్దూషణలు, ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నటువంటి దూషణలు, ఇవన్నీ ప్రజలకు ఒక రకమైనటువంటి గందరగోళాన్ని అంటే ఎంతో ఇష్టపడి ఎన్నిక చేసుకుని చట్టసభలకు పంపించినటువంటి సభ్యులు కనీవిని ఎరగని రీతిలో ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఈ నైజం, ఇవన్నీ కూడా ప్రజలకి ఒక గందరగోళాన్ని, ఒక అయోమయ స్థితిని కలుగజేస్తున్నాయి. ఈ సభలు ఇక ముందుటైనా సజావుగా సాగేటువంటి అవకాశం, సజావుగా సాగేటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పని ప్రజలు అనుకోవచ్చు అంటారా? తప్పకుండా మేడం, అట్లాంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సభ అసెంబ్లీ నడిచేటప్పుడు మనం గమనిస్తాం, ఒక్క సభ్యుడు ఉన్నా సరే ఆయన, నేను ఇంకొకటి కూడా అభిప్రాయపడేది, ప్రజలకు ఒకవేళ తను అక్కడ ఆ సభలో తన నైపుణ్యము, తన ప్రదర్శన, తన ఆహాభావాలు, తన ముఖ కలివికలు, చేతులూపే విధానం అంతా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి సభ్యుడు భావించినప్పుడు ఇంకా 4 సార్లు ఎక్కువ. మీరు డ్రామాలో చూడండి, పద్యం జోరుగా వాడి సప్పట్లు వచ్చినా కొద్దిగా ఆయన పద్యాన్ని కంఠాన్ని పెంచుతాడు ఒక పాత్రధారుడు. అట్లాగే ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఈ కెమెరాలు ఒకవేళ లేకుండా ఉంటే సభలు సజావు ఉండేవేమో మనం. కానీ ప్రజలు ఒక హక్కుగా మా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని చూడడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. అట్లా కాకుండా మీరు అన్నట్టుగా ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. కానీ ఇక్కడ వ్యక్తిగత మీద విమర్శ చేసుకోవడం ప్రారంభించడంతో ప్రజలు మనల్ని అసహ్యించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మా కౌన్సిల్లో మాత్రం మొన్నటి కౌన్సిల్లో కూడా చాలా సజావుగా జరిగినటువంటి సందర్భం ఉంది. అసెంబ్లీలో కూడా మీరు చూశారు, ఒకరిద్దరిని తప్పించిన తర్వాత సభ జరిగినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. ఇప్పటి వరకు అసెంబ్లీలో అన్ని గంటలు అంత సమస్యల మీద చర్చ జరగలేదు. మొన్న జరిగింది. అంటే ఒకరిద్దరు లేకపోవడం వల్ల సభ ఇంత సజావుగా జరుగుతుందా అని ప్రజలు ఊహించుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే నేను అనేది ఏమిటంటే ప్రతి సభ్యుడు తనకొక గిరి గీసుకోవాలి. నా పాత్ర ఎంత, నేను ఎంత మాట్లాడితే బాగుంటుంది అని గిరి గీసుకోవాలి. అట్లా కాదు మొత్తంగా తనే కనబడాలి అనే ప్రయత్నం చేసే లోపల న్యాచురల్గా ఈ గొడవ కొంత ఉత్పన్నం అవుతుంది. మహిళల మీద చేసేటటువంటి కామెంట్ కూడా గందరగోళానికి దారితీస్తుంది. ఇప్పుడు మహిళా సభ్యులు ఎవరో ఒకరో ఇద్దరో ఎలెక్ట్ అయ్యి వస్తారు. అలాంటి మహిళల మీద కూడా కామెంట్ చేయటం ప్రారంభించిన తర్వాత అవతల ఉన్నటువంటి మెజారిటీ సభ్యులు ఎదుర్కొనేటక్కల చూసేవారికి గొడవ అవుతున్నట్టు కనబడుతుంది. కానీ ఆ మహిళ మీద చేసిన కామెంట్ కోసం ఎదుర్కొన్నారని ప్రజలు భావించరు. ఎంతసేపటి ఏంద్రి గందరగోళం ఎప్పుడు ఇదే కదా, ప్రజల గురించి వదిలిపెట్టి వీళ్ళు అనుకుంటారు. కానీ ఒక మహిళా హక్కును కాపాడడం కోసం అవతల సభ్యులు చేసిన ప్రయత్నం అది గందరగోళానికి దారితీస్తుంది. అందువల్ల సభ్యులు కొంత ఎవరికి వారే క్రమశిక్షణ పాటించి, డిసిప్లిన్ పాటించి ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడకపోతే ఖచ్చితంగా
వచ్చే ఎన్నికల్లో వాళ్ళు మనకు బుద్ధి చెప్తారు. అవును సార్, మీరు చాలా సందర్భాల్లో మీరు కొన్ని చర్చా కార్యక్రమాల్లో మాట్లాడినప్పుడు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల మీకున్నటువంటి గౌరవాన్ని, భారత రాజ్యాంగం పట్ల మీకున్నటువంటి గౌరవాన్ని చాలా సందర్భాల్లో ప్రస్ఫుటించారు. అలాగే మీరు నేటి తరానికి మీరు ఇచ్చేటువంటి సలహా సూచన, మీరు చూసినటువంటి అంటే మీ బాల్యం నుంచి మీ అంతట మీరుగా స్వయం కృషితో పైకి ఎదిగొచ్చినటువంటి వ్యక్తిగా మీరు నేటి తరానికి చాలామంది చాలా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈ యువతరానికి వారికి మీరు ఇచ్చే సలహా, అలాగే భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని వాళ్ళకి గౌరవించే స్థితిలో ఉండాలి అని చెప్పి నేటి తరానికి మీరు చెప్పబోయేటువంటి ఒక సందేశం. మీరు చక్కటి ప్రశ్న మేడం. చెప్పండి సార్. ఈరోజు ప్రపంచంలోనే భారతదేశంలో ప్రజాస్వామ్యము బ్రహ్మాండంగా వటవృక్షంలాగా ఉన్నది అని చెప్పి ఈరోజు ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి రోజు. ఎవరినో తీసుకోవడం కాదు, గౌరవనీయులైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారిని తీసుకుందాం. ఒకనాడు రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు. ఒకనాడు 6 రూపాయల బారణకు ఛాయలు అమ్ముకున్న స్వామిగౌడు ఈరోజు చైర్మన్ అయ్యాడు. దిస్ ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి అందం, దాని వాసన, గుబాలింపు, ఇది ప్రజాస్వామ్యానికే సాధ్యమైంది, ఇంకో దానికి సాధ్యం కాదు. లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి రావడం, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఓట్ల ద్వారా చైర్మన్ సీట్కి ఎగదడం. ఒకనాడు అసెంబ్లీలో తొంగి చూస్తేనే పోలీసులు తరిమి కొట్టిన స్వామిగౌడ్ ఏకంగా చైర్మన్ సీట్లో కూర్చోవటం అనేది ప్రజాస్వామ్యం. ప్రధాని నరేంద్ర మోడీ గారు సంఘ కార్యకర్తగా ఊరూరు తిరిగినటువంటి సంఘ కార్యకర్తగా ఉన్నటువంటి ఛాయలమైన నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధాని కావటం ప్రజాస్వామ్యం. దీనికి ఉన్నటువంటి ఒక కూబి, ఒక మంచి వాతావరణం. అందుకే నేను ఈరోజు భారతీయులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రతి పౌరుడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఉండొచ్చు కాక అక్కడక్కడ నిన్న మొన్న జరిగిన సంఘటనలు మనం చూసాం, 1 or 2 సంఘటనలు. అంత మాత్రం చేత ఆ సంఘటనని ఆధారంగా చేసుకొని ప్రజాస్వామ్యమే లేదని చెప్పడం భావ్యం కాదు. ఇంట్లో ఎలుక ఉన్నంత మాత్రాన ఇల్లునే తగలబెట్టుకోవడం న్యాయం కాదు. ఉంటుంది గృహం అన్నప్పుడు 100 మంది ఒక ఊరిలో ఉంటే ఒకరిద్దరు ఉంటారు. ఆ ఒకరిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఈ ఊరు మొత్తం చెడిపోయిందని సర్టిఫికెట్ ఇవ్వడం అనేది ధర్మసమ్మతం కాదు. అందుకే నేను చాలామంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏమన్నా ఎలక్షన్లు అంటే పై డబ్బులు అయిపోయినాయి అని. ఎస్, డబ్బులు అంతట్లేవు. ఇన్ని కోట్ల మంది, 125 కోట్ల మంది డబ్బుతో పనిచేయటం లేదు. మీరు అన్నట్టు అలా 25 కోట్లు చేయొచ్చు, కానీ 125 కోట్ల భారతీయ ప్రజానీకం డబ్బుకు అమ్ముడు పోలే. ఎక్కడో కొన్ని సంఘటనలు ఉంటాయి. ఆ 1-2 సంఘటనలను ఆధారంగా చేసుకొని మనం ఇక ప్రజాస్వామ్యమే లేదు, ఇది కుంటుబడిపోయింది, దీని విలువ లేదు అని చెప్పడం భావ్యంగా. అందువల్ల ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు అతన్ని మనం జ్ఞాపకం చేసుకోక తప్పదు. ఎందుకు అని అంటే, నేను ప్రతిరోజు గుర్తించుకోవడానికి గల కారణం ఏమిటి? రాజ్యాంగంలో ఎప్పుడో ఊహించినటువంటి డాక్టర్ అంబేద్కర్, గౌరవనీయులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 రాయకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. ఎన్నటికైనా పెద్దవాడు చిన్నోని మీద పెద్దరికం చేస్తాడు కాబట్టి వీనికి రక్షణ ఉండాలి, చిన్న రాష్ట్రానికి, చిన్నోడికి, చిన్న కులానికి అని చెప్పి ఆయన ఊహించి ఆ రోజులోనే ఆర్టికల్ 3 రాజ్యాంగంలో పెట్టాడు. కాన్స్టిట్యూషన్ 3 పెట్టినందుకే మనకి ఈరోజు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకరి మీద ఒకటి దాదాగిరి చేసే వ్యవస్థ లేదు. ఆనాడే ఆయన ఊహించి ఎస్సీ ఎస్టీలకు హక్కులు ఉండాలి, వీళ్ళు అనగదొక్కబడ్డారు, ఇంకా అనగదొక్కబడతారు పెద్ద కులాలతో అని చెప్పి ఆయన ఊహించి రిజర్వేషన్లు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగం ఇచ్చింది. అందుకే రాజ్యాంగాన్ని ఈరోజు తల మీద పెట్టుకొని గౌరవించాలి, ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది మనకందరికీ. అందుకే నేను భారతీయ యువతకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా చదువుల విషయంలో కూడా ఈ మన యొక్క వంశవృక్షాన్ని కాపాడుకోవాలి, భారతీయ వంశవృక్షాన్ని కాపాడుకోవాలి. ఈ మనం చెప్పేటటువంటి చదువులు ఏవైతే ఉన్నాయో అవి ఈ దేశానికి ఒక దేశభక్తుడిగా సిద్ధం చేయగలగాలి. చదువు ఒక వ్యాపారం కాకూడదు, చదువు ఒక దేశభక్తి కావాలి. ఆ విధంగా యువత ముందుకు రావాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం పాటుపడాలని, అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటే ఎన్నడో ఒకనాటికి
ప్రతి వాడికి ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఆ రాజ్యాంగమే నీకు రక్షణ, అదే నీకు రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని నేను భారతీయ యువతకు, విదేశాల్లో ఉన్నటువంటి నా మిత్రులకు, నా భారతీయులకు, ప్రతి ఒక్కరికి, అన్నకు, చెల్లెకు, అందరికీ తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన ఈ శుభ సందర్భాన వారికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ రాజ్యాంగాన్ని, భారతీయ సాంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతిని మనమందరం కలిసి ఉమ్మడిగా కాపాడుకోవాలని విదేశాల్లో ఉన్నటువంటి నా మిత్రులకు మరొక్కసారి వారికి ఈ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. మీకున్నటువంటి విలువైన సమయాన్ని తెలుగు ప్రజలైనటువంటి అందరి కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరి కోసం కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిద్దాం సార్. వింటూనే ఉండండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ.